Welcome to SP Math Solutions. Similar triangles, 10th class maths. Try this problem. Are the triangles formed in each figure similar? If so, name the criterion of similarity. Write the similarity relation in symbolic form. ఫస్ట్ ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటో చూద్దాము. మనకి ట్రయాంగిల్స్ ఫిగర్స్ ఇచ్చారు. అయితే ఆ ఫిగర్లో ఉన్న ట్రయాంగిల్స్ ఈక్వలా కాదా, సిమిలరా కాదా, ఇఫ్ సిమిలర్ అయితే అది ఎలా సిమిలర్ అవుతుందో సిమిలారిటీ క్రైటీరియా ఏంటి చెప్పమంటున్నారు. ఫస్ట్ బిట్, గివెన్ దట్ ఎఫ్జిహెచ్ అండ్ హెచ్ఐకే ఆర్ ఐహెచ్కే దీస్ టూ ఆర్ ట్రయాంగిల్స్. గివెన్ ఫిగర్లో టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఎఫ్జిహెచ్ అండ్ ఐహెచ్కే. అండ్ ఆల్సో అక్కడున్న సింబల్స్ని బట్టి జిఎఫ్ లైన్ కేఐ లైన్ ప్యారలల్ లైన్స్. జిఎఫ్ ఈజ్ ప్యారలల్ టు కేఐ. మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి, ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలరా కాదా, సిమిలర్ అయితే ఎలా సిమిలారిటీ అవుతుంది, ఏ క్రైటీరియాని బట్టి సిమిలర్ అవుతాయి అని మనం ప్రూవ్ చేయాలి. టు ప్రూవ్ ట్రయాంగిల్ ఎఫ్జిహెచ్ ట్రయాంగిల్ ఐహెచ్ ఆర్ సిమిలర్ ఆర్ నాట్. ఇఫ్ సిమిలర్, రైట్ ద సిమిలారిటీ క్రైటీరియా. ట్రయాంగిల్ ఎఫ్జిహెచ్ ట్రయాంగిల్ ఐహెచ్కే మనకు తెలుసు, ఇఫ్ టూ పాలిగాన్స్ ఆర్ సిమిలర్, ఇఫ్ టూ పాలిగాన్స్ ఆర్ సెట్ టు బి సిమిలర్, దేర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి. అండ్ ఆల్సో దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. ఈ 2 పాయింట్స్ సాటిస్ఫై అయితే ఆ టూ పాలిగాన్స్ విచ్ మీన్స్ ఇక్కడ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని మనం చెప్పగలం. ఫస్ట్ యాంగిల్స్ చూద్దాం. హెచ్ దగ్గర యాంగిల్, ట్రయాంగిల్ ఎఫ్జిహెచ్లో ఒక హెచ్ యాంగిల్ ఉంది, ఇటువైపు ట్రయాంగిల్ ఐహెచ్కేలో ఒక హెచ్ యాంగిల్ ఉంది. రెండు ట్రయాంగిల్స్కి హెచ్ అనే యాంగిల్ ఉంది. ఇప్పుడు చూద్దాం, ఎఫ్కే అండ్ జిఐఆర్ టూ లైన్స్, అవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. అయితే మనకి ఇక్కడ 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి, 1 2 3 4. వీటిని వర్టికల్ యాంగిల్స్ అంటారు, వర్టికల్ యాంగిల్స్. ఇలా 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఏర్పడే ఈ 4 యాంగిల్స్లో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2 అవుతుంది, యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4. ఇఫ్ 2 lines cross or intersect each other, 4 angles are formed. We can observe 2 angles are opposite to each other which are equal. That means angle H is equal in both triangles. We can write as angle FHG is equal to angle IHK. From the given figure, triangle FGH లో angle H and triangle IHK లో angle H is equal. లుక్ ఎట్ ద ఫిగర్. జిఎఫ్ అండ్ కేఐ ప్యారలల్ లైన్స్ చెప్పుకున్నాము. ఈ జిఐ అనే లైన్ ఈ ప్యారలల్ లైన్స్ని 2 పాయింట్స్ వద్ద కట్ చేస్తుంది. జిఐ లైన్ ఈ ప్యారలల్ లైన్స్ని టచ్ చేసిన చోట ఫామ్ అయిన యాంగిల్స్ని ఇంటీరియర్ యాంగిల్స్ అంటాము. ఇవి అప్ అండ్ డౌన్గా ఉన్నాయి చూడండి, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఈ యాంగిల్స్ మనకి ఈక్వల్ అవుతాయి. దెర్ఫోర్ ట్రయాంగిల్ ఎఫ్హెచ్జి అండ్ ట్రయాంగిల్ ఐహెచ్కేలో యాంగిల్ జి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఐ. Similarly, F and K are also interior angles, alternative interior angles. Therefore, angle F is equal to angle K. ఎలా అవుతుంది, 2 parallel lines ఉన్నాయి, ఆ 2 parallel lines మీద గుండా ఒక లైన్ వెళ్తుంది. అది ఈ parallel linesని 2 పాయింట్స్ వద్ద మీట్ అవుతుంది. ఆ 2 పాయింట్స్ వద్ద మీట్ అయిన దగ్గర యాంగిల్ ఫార్మేషన్ ఉంటుంది. ఈ యాంగిల్స్ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్, దే ఆర్ ఈక్వల్. దట్స్ వై యాంగిల్ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ కే. See here in both two triangles, triangle FGH and triangle IHK, we have angle H is equal in both two triangles. Angle G is equal to angle I, angle F is equal to angle K. This is the AAA, angle similarity criteria. By angle similarity criteria, the given two triangles are similar. Triangle FGH is similar to triangle IHK. In two triangles, if the corresponding angles are equal, then the corresponding sides are in the same ratio. That's when the given two triangles are similar. Second bit, given that triangle PQR and triangle LMN. మనం ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ triangle PQR and triangle LMN are similar or not. If similar, write the similarity criteria. We know that if any two polygons of same number of sides are said to be similar if their corresponding angles are equal and their corresponding sides are in the same ratio or proportional. ఈ 2 points satisfy అయితే then the polygons are said to be similar అని మనం చెప్పగలం.
Observe the given figures. Angle Q and angle M are right angles. We don't know about the remaining angles. That's why we verify the sides ratio. PQ divided by LM 6/3. Next QR divided by MN 10/4, which are not equal. PQ by LM is equal to 2. QR divided by MN is equal to 5/2. They are not equal. గివెన్ 2 ట్రయాంగిల్స్లో మనకి ఎలాంటి యాంగిల్స్ తెలియదు కాబట్టి ఇచ్చిన డేటా ప్రకారం సైడ్స్ లెంత్ ప్రకారం మనం పీక్యూ బై ఎల్ఎం అండ్ క్యూఆర్ బై ఎంఎన్ సైడ్స్ రేషియో చెక్ చేస్తే దే ఆర్ నాట్ ఈక్వల్ అని వచ్చింది. పీక్యూ డివైడ్ బై ఎల్ఎం ఈజ్ నాట్ ఈక్వల్ టు క్యూఆర్ డివైడ్ బై ఎంఎన్. కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈజ్ నాట్ ఈక్వల్. ఆ పాయింట్ తీసుకొని ట్రయాంగిల్ పీక్యూఆర్ అండ్ ట్రయాంగిల్ ఎల్ఎంఎన్ ఆర్ నాట్ సిమిలర్ అని చెప్పొచ్చు. దెర్ఫోర్ ద గివెన్ 2 ట్రయాంగిల్స్, ట్రయాంగిల్ పీక్యూఆర్ అండ్ ట్రయాంగిల్ LMN are not similar. Next bit, third one, given that triangle ABC and triangle AXY. Here we have sides lengths are given. We don't know about the angles. AX is 2 and AY is 2. AB is, we can write AB as AX plus XB, 2 plus 3, 5. AC as AY plus YC, 2 plus 3, also 5. Angle A is common in both 2 triangles, triangle ABC and triangle AXY. Angle A is equal to angle A. Now we have to check the corresponding sides ratio. But why? Given that from the given data sides lengths are given, that's why we can verify the sides ratio. AB divided by AX 5/2. Next side AC divided by AY, same also 5/2. These two are equal, but we don't know about BC and XY. That's why we check it only 2 sides ratio. AB by AX is equal to AC by AY and angle A is common. See here, side angle side, side angle side, SAS similarity criteria by SAS similarity criteria. Given 2 triangles, triangle ABC and triangle AXY are similar. Right here, triangle ABC and triangle AXY are similar by the SAS similarity criteria. And symbolically we can write triangle ABC is similar to triangle AXY. వీడియోలో మీకు కనుక డౌట్ ఉంటే కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.